గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది జీరాలో. లుక్ అండ్ ఫీల్ హౌ టు సెట్ లోకల్ హోస్ట్ 8080 అడ్మిన్ సారీ. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా జీరా సాఫ్ట్వేర్. సపోజ్ లుక్ అండ్ ఫీల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. లైక్ జీరా సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇక్కడ సపోజ్ మన కంపెనీ వచ్చేటప్పటికి సమ్ ఇన్ఫోసిస్ అనుకోండి, లేదనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కాగ్నిజెంట్ అని, లేదా ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ని డైరెక్ట్గా ఏంటంటే ఇది ఏంటంటే బేసిక్ మనకి జీరా వర్షన్ కాబట్టి జీరా సాఫ్ట్వేర్ అని ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇది బేసిక్గా జీరా సాఫ్ట్వేర్ ఆల్రెడీ డిజైన్ చేసింది లుక్ అండ్ ఫీల్. ఇది సపోజ్ మనం వేరే కంపెనీలో వెళ్తే మీరు అబ్జర్వ్ చూడండి కావాలంటే మీకు. ఇక్కడ జీరా సాఫ్ట్వేర్ అనేది జస్ట్ డైరెక్ట్ జీరా సాఫ్ట్వేర్ అనే ఉండదు. జస్ట్ ఇక్కడ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ మీద ఇప్పుడు సపోజ్ కాగ్నిజెంట్ తీసుకోండి, డిలాయిట్ తీసుకోండి, ఇంకా సో మెనీ కంపెనీ, ఇంకా ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ కావాలంటే వాళ్ళ కంపెనీ లోగో పెట్టేసుకుంటుంది. లైక్ ఎలా నేను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎట్లా డిజైన్ చేయాలి ఏందనేది మనకి ఇక్కడ మొత్తం అన్ని దీని వచ్చి ఫెవికాన్ సారీ, ఇది వచ్చి ఫెవికాన్ లోగో అంటారు, ఇది వచ్చి జీరా లోగో అంటారు. ఇవి మొత్తం మనం ఏంటంటే జస్ట్ ఇమేజ్ ఆల్రెడీ చూడండి, చూసి క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ ఒక చిన్న ఇమేజ్ టైప్. ఇమేజ్ మీన్స్ లైక్ ఒక చిన్న జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ ఉంటుంది అనమాట. అది అది ఎట్లా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకు అట్లా లుక్ అండ్ ఫీల్కి వెళ్ళాలంటే ఫస్ట్ అది అడ్మిన్ రైట్స్ ఉండాలండి. అడ్మిన్ రైట్స్ ఉన్న వాళ్ళకి ఈ బటన్ కాగ్ వీల్ అంటారు, లేదనుకుంటే సెట్టింగ్స్ బటన్ అంటారు. గో టు అడ్మినిస్ట్రేషన్ బటన్, క్లిక్ ఆన్ సిస్టమ్స్, సారీ, ప్రొవైడ్ పాస్వర్డ్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే యూఐ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ మీ అందరికీ. ఐ థింక్ కొత్తగా ఉన్న వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో మనము లుక్ అండ్ ఫీల్కి వెళ్ళాలి. క్లిక్ ఆన్ లుక్ అండ్ ఫీల్. ఇక్కడ జీరా సాఫ్ట్వేర్ అని చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సపోజ్ ఇక్కడ నేను ఒక మార్చుకోవాలా, నేను ఒక ఫైల్ చేంజ్ చేస్తాను. ఫైల్ మీన్స్ లైక్ జీరా ఏదైనా మనం చేసుకోవాలి. ఫైల్ అంటే ఇప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవచ్చు, ఏదైనా జేపీజీ ఇమేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, దాన్ని పెడుతున్నాను చూడండి. జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ ఓన్లీ. మీరు సో మెనీ ట్రై చేయొచ్చు ఫర్ ట్రైనింగ్ పర్పస్ అండ్ ప్రాక్టీస్ పర్పస్. అప్లోడ్ లోగో. ఆటోమేటిక్ టైం పడుతుంది చూడండి, ఆటోమేటిక్ వచ్చేసింది. నేను యాక్చువల్గా ఎల్లో కలర్ ఇచ్చాను కాబట్టి యాజ్ ఈజ్ మొత్తం లుక్ అండ్ ఫీల్ మన ఇష్టం. డిఫరెన్స్ ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ ఎల్లో ఉంది, ఇవి మార్చుకున్నాం అనుకుంటే కిందికి వెళ్ళేసి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసి మీకు ఎల్లో వద్దనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి మీకు ఈ బ్లాక్లో కావాలి మీకు, సపోజ్ అప్డేట్ చూడండి, బ్లాక్లో వచ్చేసింది. కానీ ఇక్కడ నీకు లోపల కనిపిస్తాయి ఏంటంటే ట్యాబ్స్, డాష్ బోర్డ్స్ అని, ప్రాజెక్ట్స్ అని, ఇష్యూస్ అని, ఇట్లా డిఫరెంట్ మనకి ఇష్టం వచ్చిన కలర్తో మనం డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే లుక్ అండ్ ఫీల్ బాగుంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడంగానే జీరాకి వెళ్ళంగానే ఒకటే కలర్ ఉంటే ఎట్లుంటుంది అంటే అది ఇంకా కంపెనీ ప్రొవైడ్ చేసేది అయితే ఓకే. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనం చేసుకోవచ్చు. అది జీరా అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ఉంటుంది. ఇదంతా సిస్టమ్ అడ్మిన్, జీరా అడ్మినిస్ట్రేటర్ రెండు ఉంటాయి లెవెల్స్. అది తర్వాత మీకు గ్లోబల్ పర్మిషన్స్లో చెప్తాను, అది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎట్లా ఏంటి, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, జీరా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, జీరా అడ్మినిస్ట్రేటర్కి నేను డిఫరెన్స్ చెప్తాను మీకు. అది గ్లోబల్ పర్మిషన్స్లో వస్తాయి మీకు. ఇక్కడ వస్తుంది మీకు గ్లోబల్ పర్మిషన్ సెక్యూరిటీలో వస్తుంది. ఇది మీకు ఇంకా చెప్పలేదు, నేను చెప్తాను అది కమింగ్ క్లాసెస్లో. ఇక్కడ మనకి ఇష్టం వచ్చింది లైక్ ఇప్పుడు బ్లాక్ పెడితే బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అంటే బాగోదు కాబట్టి చేంజ్ చేసేసుకోండి. రివర్ట్ కొడితే సేమ్ యాజ్ వచ్చేస్తుంది. రివర్ట్ కొడితే
అప్డేట్ చేసుకోవాలి ఒకసారి, రీసెట్ సారీ రీస్టోర్ చేయాలి. అంటే రీస్టోర్ మీన్స్ రీఫ్రెష్. చూడండి సేమ్ యాస్టర్ వచ్చేసింది. ఇక్కడ ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టాను కాబట్టి బ్లూ కలర్ పెట్టాను కాబట్టి బ్లూ కలర్ వచ్చింది. సపోజ్ ఇంకేదన్నా డిఫరెన్స్ ఇక్కడ హెడర్ హైలైట్ ఎలా అవ్వాలి అవన్నీ మీరు ప్రాక్టీస్ పర్పస్లో చెక్ చేయండి. ఇదంతా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా వస్తుంది. ఇది చూసేదానికి చాలా సింపుల్ ఉంటుంది కానీ కానీ అందరికీ తెలియకపోవచ్చు. బట్ అందరికీ తెలియకపోవచ్చు అని కాదు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. దాంట్లో ఏం ఇష్యూ ఏం కాదు. బట్ ఇదైతే మ్యాండేటరీ అనమాట. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ ఒక లుక్ అండ్ ఫీల్ని యూజర్ ఇంటర్ఫేస్ని ఒక ఆ, మంచిగా చూపించే విధంగా బాగుంటుంది. తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు సపోజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జీరాలో, బ్యానర్ అని అంటారు దాన్ని. సారీ, ఇంకోటి మీకు ఫెవికాన్ గురించి ఇక్కడ కూడా ఆప్షన్ మార్చుకోవచ్చు. సపోజ్ పైన కనిపిస్తుంది కదా, దీన్ని ఫెవికాన్ లోగో అంటారు. కిందకు వస్తే చూడండి, ఇది ఫెవికాన్. క్లిక్ అని సేమ్ నేను అదే ఇస్తున్నా శాంపుల్ పర్పస్. అప్లోడ్ ఫెవికాన్. చూడండి పైన కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి మనం ఇచ్చాం కదా సేమ్ యాష్, జస్ట్ అదే వచ్చేస్తుంది. మనకి ఏ లోగో ఉంటే ఆ లోగో. ఇప్పుడు కాగ్నిజెంట్ అయితే కాగ్నిజెంట్ లోగో ఇస్తాడనమాట. ఇక్కడ సపోజ్ ఇన్ఫోసిస్ అయితే ఇన్ఫోసిస్ లోగో, ఇంకేదైనా కంపెనీ అయితే ఇప్పుడు ఇంకోటి అట్లా డిఫరెన్స్ అనమాట. డిలాయిట్ అయితే డిలాయిట్ సింబల్స్. వాడు హైలైట్ చేసుకుంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు పర్చేజ్ చేస్తాడు, డెవలప్ చేసుకుంటాడు అనమాట. ఆ తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇది అనౌన్స్మెంట్ బ్యానర్ అనమాట. సపోజ్ ఇక్కడ మనం అనౌన్స్మెంట్ బ్యానర్ అనేది ఏంటంటే, ఇప్పుడు జీరా అనేది మనం ఒక వర్షన్కి అప్గ్రేడ్ చేస్తున్నాము, లేదా ఇంకేదన్నా మెయింటెనెన్స్ చేస్తాము వీక్లీ వన్స్ కానీ, లేదా డిఫరెన్స్ అది మన సర్వర్ని బట్టి చేస్తారు. అది దాన్ని బట్టి మనం ఎప్పుడెప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము క్లియర్గా మెన్షన్ యూజర్స్కి ఎలా పాస్ చేయాలంటే సింపుల్గా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి మెయిల్ పెట్టాలి, అన్ని పెట్టి మెయిల్ ఆల్రెడీ అఫిషియల్గా వెళ్ళిపోతుంది. బట్ ఎనీవే ఒక సింపుల్ ఒక ఆప్షనల్ ఇది ఇక్కడ పెట్టుకుంటే ఆల్ యూజర్స్కి ఈజీగా జస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జస్ట్ వెల్కమ్ టు జీరా. మనకి ఏదైనా మెన్షన్ చేయాలంటే ఏదైనా సపోజ్ ఈరోజు జీరా సర్వర్ విల్ డౌన్ విల్ నాట్ వర్కింగ్ టిల్ సపోజ్ ఈఓడి జస్ట్ మెన్షన్ చేస్తున్నానండి అంతేను. చూడండి ఇప్పుడు మెన్షన్ చేసి ఇక్కడ చూడండి మీకు విజిబిలిటీ లెవెల్ అంటే పబ్లిక్ టు షో టు ఎనీ వన్, అంటే ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా చేయాలా, లేదు ప్రైవేట్ షో టు లాగ్డ్ ఇన్ యూజర్స్ ఓన్లీ, ఎవరైతే లాగిన్ చేసినా వాళ్ళకే. అది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఇక్కడ ప్రైవేట్ అని ఇవ్వకుండా అన్నిటికీ పబ్లిక్ అని ఇస్తారనమాట. ఎందుకంటే అందరికీ కనిపించాలి కాబట్టి, సాఫ్ట్వేర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అందరికీ కనిపించే విధంగా సెట్ బ్యానర్. చూడండి నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసింది చూడండి, జీరా సర్వే విల్ బి డౌన్ విల్ నాట్ వర్కింగ్ టిల్ ఈఓడి. ఇంకా మెన్షన్ చేయొచ్చు జీరా సర్వర్లో ఇది ఈ ప్లగ్ఇన్ వాడొద్దు అంటే ఈ టైం యాక్చువల్గా మేము ప్లగ్ఇన్స్ అప్డేట్ చేస్తున్నామండి, మీరు ఏంటంటే ప్రాజెక్ట్ చేయండి, ఆఫ్టర్ దట్ మేము రీఇండెక్సింగ్ చేస్తాం. రీఇండెక్సింగ్ అంటే కూడా మీకు ఫర్దర్గా క్లాస్లో చెప్తాను. అట్లా ఇది ఇది లుక్ అండ్ ఫీల్. ఇది మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అడ్మిన్ కన్సోల్, సిస్టమ్, సిస్టంలోకి వెళ్ళి యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి లుక్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మన సెట్టింగ్స్ మనకి ఇష్టం వచ్చింది. ఇక్కడ ఫస్ట్ అయితే లోగో సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఫెవికాన్ లోగో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇంకా ఇది మామూలుగా మామూలు లోగో దీని అంటారు. ఇక్కడ ఉండేదాన్ని ఫెవికాన్ లోగో అంటారు. సరే ఇక్కడికి వచ్చి కిందకి వచ్చి ఫెవికాన్ లోగోని క్లిక్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత జస్ట్ అప్డేట్ చేస్తే అయిపోతుంది. జస్ట్ మనకు కావాల్సిన కలర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి డిపెండ్స్ మనకి ఏది ఇట్లా అనిపిస్తే, అంటే కొన్ని మ్యా కంపెనీ పరంగా వెళ్ళాలి మనము, మన ఇష్టంగా చేయలేము. బట్ డిపెండ్స్ అనేది కంపెనీ మీద ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఇప్పుడు మనకు ఒక సుపీరియర్ ఉంటారు, వాళ్ళ అప్రూవల్ అయితేనే దాన్ని ఫాలో చేస్తారు. మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే జస్ట్ ఏది చేయాలన్నా కానీ అప్రూవల్ ఉండాలి, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.